సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణుండు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి, తెల్లని గంధము మేనబూసుకొని, నృత్య మృదంగ మంగళాధ్వనులతో, చంద్రకాంతులెగ జిమ్ము ఛత్రముతో, తెల్లని కరిపై మంత్రివర్యులతో, వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు పుష్పక విమానం నుండి అమాంతంగా క్రింద పడ్డట్టు, ఒక స్త్రీ అతనిని ఈడ్చుకు వెళ్తున్నట్టు తనకు స్వప్నం వచ్చిందని త్రిజట చెప్పగా, రాక్షస స్త్రీలంతా భయాందోళనలతో వణికిపోసాగారు. త్రిజట స్వప్న వృత్తాంతాన్ని కొనసాగిస్తూ, రావణాసురుడు ఒక పంది మీద, కుంభకర్ణుడు ఒంటె మీద, ఇంద్రజిత్తు ఒక ముసలి మీద, ఇలా ముగ్గురు దక్షిణ దిశగా పడిపోయారు. ఇక తక్కిన రాక్షసులందరూ గుంపులు గుంపులుగా సమూలంగా మట్టిలో కలిసిపోయారు అని చెప్పగా, రాక్షసులందరూ భయకంపితులయ్యారు. ఇంకా తన స్వప్న విషయాలను చెప్పుచూ, తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గంధాన్ని ఒంటి నిండా పూసుకొని, నృత్య మృదంగ మంగళ మధుర ధ్వనులతో, చంద్రకాంతులతో ప్రకాశిస్తున్న ఛత్రంతో, తెల్ల ఏనుగుపై ఎక్కిన మంత్రివర్యులతో కూడి దివ్యకాంతులతో రావణుని తమ్ముడైన విభీషణుడు వెళ్ళాడు అని త్రిజట చెప్పగా, రాక్షసులంతా గజగజ వణికిపోయారు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.